హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. ఇది బీట్రూట్ ఫ్రైకే కాదండి, ఏ ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. దీనికోసము ఫస్ట్ శనగపప్పు, తర్వాత ఒక మినపప్పు ఒక కప్పు వేసుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఒక కప్పు వేసుకున్నాను. ఇంకో కప్పుతో నువ్వులు వేసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేద్దామండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు కొత్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసానండి, ఒక 2 ఎండుమిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసానండి. ఈ టైంలోనే మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1/2 కేజీ బీట్రూట్ వేసానండి, సన్నగా తరిగి. ఇదంతా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. చూడండి, ఇలా బాగా మెత్తబడ్డాయి. రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్ వేసానండి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పౌడరు. ఏ ఫ్రైకైనా, క్యారెట్ కానీ, పొటాటో కానీ, దేనికైనా వేసుకోవచ్చండి. రెడీగా ఉంటే తొందరగా చేసుకోవచ్చు. చూడండి, పౌడర్ బరకగా పట్టాం కదండి. చూడండి, రవ్వ రవ్వ కనపడుతూ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వేయడం వల్ల. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.